నెల 8వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు 500,000 రూపాయల రద్దును ప్రకటించడం జరిగింది. మేము కూడా నల్లధనాన్ని రైతుల కొరకు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించినాం. కానీ 20 రోజుల తర్వాత కూడా ఈనాటికి కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దానికి సరిపోయేటువంటి ఆల్టర్నేట్స్ అరేంజ్మెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ ఏటీఎం సెంటర్ పోయినా అక్కడ డబ్బులు దొరకడం లేదు. బ్యాంకులలో క్యూలలో నిలబడ్డ వాళ్ళు అనేక మంది మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపు ఒక 100 మంది ఈ క్యూలలో నిలబడి చనిపోవడానికి కారణమైంది ప్రభుత్వం. ఈ పరిస్థితులలో ఒక అనాలోచిత నిర్ణయం ఆల్టర్నేట్స్ అరేంజ్మెంట్స్ చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయ కూలీలకు కూలి దొరకడం లేదు. ఉద్యోగస్తులకు జీతం రేపు 1వ తారీఖు నాడు జీతం ఇచ్చినా అది కూడా 5,000 10,000 నియంత్రణ పెట్టే పరిస్థితి ఉన్నది. ఈరోజు వ్యవసాయ సీజన్ కాబట్టి మరి కొత్తగా నార్లు పోసుకోవాలన్నా, కొత్తగా విత్తనాలు కొనుక్కోవాలన్నా, పురుగు మందులు కొనుక్కోవాలన్నా, ఎరువులు కొనుక్కోవాలన్నా, కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా మొత్తం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో మొత్తం కూడా వ్యవస్థ ఆగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క తప్పుడు నిర్ణయం వల్ల దాదాపు భారతదేశం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదుట పడుతూ ఉన్నది. మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలుపునిచ్చారు. మొత్తం కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని నిరసిస్తూ మరి తొందరగానే ఆల్టర్నేట్ సరిపోయేటువంటి డబ్బులను మరి 500కు ఆల్టర్నేట్గా 100 రూపాయలు 50 రూపాయలు చిల్లర నోట్లను ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరి ఈ సందర్భంగా ముఖ్యం భారత ప్రధాని కోరుతా ఉన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంటే కూడా మరి దొంగకు తెలుగుట్టట్టయింది. మరి మన యొక్క కేసీఆర్ గారు ఆరంభంలో మాట్లాడేది ఇదంతా కూడా తప్పుడు నిర్ణయం. మరి ఢిల్లీకి పోయించిన తర్వాత వారు మౌనం వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నిన్ననే ఏదో కలెక్టర్లను పిలిచి అధికారులను పిలిచి ఆల్టర్నేట్ చూడాలని చెప్తా ఉన్నారు. 20 రోజుల నుంచి ప్రభుత్వం అంతా ప్రజలంతా కూడా ఇబ్బంది పడతా ఉంటే ఈ ప్రభుత్వం మరి ఇబ్బంది పడతా ఉంటే చూస్తే ప్రేక్షక ప్రాంతం వహించింది తప్ప మరి ఏం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు. మమతా బెనర్జీ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి సిపిఎం కానీ, సిపిఐ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు పడే ఇబ్బందిని మరి ఎండగడతా ఉన్నాయి. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరివిగా నోట్లను